అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9th క్లాస్‌లోని 11th లెసన్ వాయసం అనే పాఠం యొక్క కవి పరిచయం తెలుసుకుందాము. ఈ పాఠం ఇతివృత్తం, జీవకారుణ్యం, ప్రక్రియ, ఆధునిక పద్యం. సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణిని గమనించినట్లయితే తనదైన శైలిలో ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ప్రకృతిలో ప్రాణులన్నీ స్వేచ్ఛగా జీవించాలి. ఓకే అండి. పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠ్యభాగం పద్య ప్రక్రియకు చెందినది. ఆధునిక కవి మామిళ్ళ రామగౌడ్ రాసిన రసతరంగిణి ఖండకావ్య సంపుటిలోనిది. ఓకే అండి. ఈ వాయసం అనే పాఠము రసతరంగిణి అనే ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, మరి ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందింది. కవిపద్యం చూసినట్లయితే తెలంగాణ ఆధునిక కవుల్లో మామిళ్ళ రామగౌడు ఒకరు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈయన వర్ణి మండలం రుద్రూర్లో బాలమ్మ మల్లగౌడు దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయిన తర్వాత కాలంలో BOL పూర్తి చేసి తెలుగు పండితునిగా ఉద్యోగం చేశాడు. తెలుగు భాషపై మక్కువతో 20 ఏళ్ల వయసు నుండే రచన చేయడం ఆరంభించాడు. శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం ఉన్న రచనలు వెలువరించాడు. చూడండి, ఇక్కడ ఆయన ఏం రచనలు చేశారు అంటే శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం, భక్తి నీతి శతకాలతో పాటు ఇంకా రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం ఉన్న రచనలు కూడా చేశాడు. ఇవి శబరిమాత, నరసింహ, కవి గౌడప్ప అనేవి ఇవి శతకాలే కానీ భక్తితో మరి నీతితో కూడుకున్న శతకాలు. రసతరంగిణి, కవితా సుధాలహరి, గౌడ ప్రబోధం అనేవి ఇవి రచనలు. తనదైన శైలిలో వస్తు వైవిధ్యత కలిగిన రచన చేసిన రామగౌడు సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల వంటి బిరుదులను, పలు సత్కారాలు అందుకున్నాడు. ఇక్కడ చూడండి, సుకవి సుధాకర, అతని యొక్క బిరుదు సుకవి సుధాకర, మధుర కవి, కవి కోకిల, ఈ బిరుదులను తీసుకున్నాడు అతను. మరి మధుర కవి అనే బిరుదు ఎవరికి ఉన్నది అంటే డాక్టర్ వానమామలై వరదాచార్యులకు ఉన్నదండి. మధుర కవి అనే బిరుదు డాక్టర్ వానమామలై వరదాచార్యులు, అలానే మామిళ్ళ రామగౌడు. నెక్స్ట్ కవి కోకిల అనే బిరుదు ఎవరికి ఉన్నది? కవి కోకిల అనే బిరుదు మామిళ్ళ రామగౌడుకు ఉన్నది, వేముగంటి నరసింహాచార్యులకు ఉన్నది, ఇంకా గుర్రం జాషువాకు ఉన్నది. చూడండి, వేముగంటి నరసింహాచార్యులు, గుర్రం జాషువా, మామిళ్ళ రామగౌడు, కవి కోకిల అనే బిరుదు. మధుర కవి, కవి కోకిల, సుకవి సుధాకర అనేవి మామిళ్ళ రామగౌడు గారి బిరుదులు. ఓకే అండి.